చూసారా డాడ్, నేను ఎంతో కష్టపడి కేసును ఒక కొలిక్కి తీసుకొస్తే మధ్యలో ఆ ఝాన్సీ వచ్చి గౌతమ్ని మ్యానిపులేట్ చేసి ఇప్పుడు క్రెడిట్ అంతా ఆ ఝాన్సీ కొట్టేసింది. నాకేమో అవమానాలు, తనకేమో సన్మానాలా? ఏంటి డాడీది? అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? రే గౌతమ్, వెల్కమ్ రా. కంగ్రాట్స్ ఝాన్సీ. కంగ్రాచులేషన్స్ ఝాన్సీ. థ్యాంక్ యూ మేడం. ఎంతైనా నువ్వు అనుకున్నది సాధించావు కదా. అందరి ముందు నువ్వు ఎలాగైనా క్రెడిట్ కొట్టేయాలి అనుకున్నావు, కొట్టేశావు. ఝాన్సీ, ఏంట్రా గౌతమ్ది? నేను అసలు వాళ్ళతో మాట్లాడవద్దంటే నువ్వేమో తనకేదో దెబ్బ తగిలిందని హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళావంట. అంటే ఇద్దరూ కలిసే వెళ్ళి కలిసే వచ్చారన్నమాట. ఇప్పుడు నిన్నేమి అనలేను, కానీ ఇంకోసారి అలా చేయకు. ఝాన్సీ, నువ్వు నా మనవడిని కేసు నుంచి బయటకు తీసుకొచ్చినందుకు నీకెంత ఫీజు కావాలంటే అంత తీసుకో. మేమెంత డబ్బైనా వెనకాడకుండా ఇచ్చేస్తాం. అంతేగాని దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మృణాలిని చెప్పినట్లుగా గౌతమ్ని మ్యానిపులేట్ చేసి నీ వైపు తిప్పుకోవాలని మాత్రం చూడకు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? సక్సెస్ఫుల్ అయ్యారో కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఆల్రెడీ మీ అక్క వల్ల ఈ కుటుంబం ముక్కలైంది. అందరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. మీ అక్క మా రాకేష్ని ఎలా బుట్టలో వేసుకుందో, వాడిని కుటుంబం నుంచి ఎలా దూరం చేసిందో నువ్వు మర్చిపోయినా మేం మాత్రం మర్చిపోలేం. ఇప్పుడు నువ్వు కూడా మళ్ళీ మీ అక్క లాంటి చీప్ ట్రిక్స్ మా దగ్గర ప్లే చేయకు. మావయ్య, మీరెందుకలా ఝాన్సీని బాధ పెడుతున్నారు? ఇప్పుడు తను ఏం చేసిందని అలా అంటున్నారు? కమలా, ఏంటి ఎందుకు ఊరికే మధ్యలోకి వస్తున్నావు? నేను తనకి జాగ్రత్తలు చెబుతున్నాను. రేపేదన్నా అయితే ఈ కుటుంబం పరువు మొత్తం పోతుంది. నీకు అర్థమవుతుందా? ఝాన్సీ, మొన్న ఏమన్నావు? ఈ కుటుంబం మీ బావ కుటుంబమా? మీ బావ కుటుంబం నీ కుటుంబం అవుతుందా? అసలు ఏ రోజైతే వాడు మీ అక్క కోసం ఈ ఇంటి గడప దాటి వెళ్ళిపోయాడో ఆ రోజే వాడిని వెలేశాను. వాడికి ఇంటికి ఏ సంబంధం లేదు, ఎలాంటి రక్త సంబంధం లేదు. వాడికే ఇంటితో ఏ సంబంధం లేదు. అలాంటిది ఈ కుటుంబం నీ కుటుంబం ఎలా అవుతుంది? అలాంటి ఉద్దేశాలు నీ మనసులో ఏమైనా ఉంటే ఇప్పుడే చెరిపేసేయి. నానా, నువ్వు ఇక్కడికి వచ్చింది పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి. అది కేవలం కోర్టు పర్మిషన్ ఇచ్చింది కాబట్టే నీకు ఇంట్లో చోటు దక్కింది. అంతేకాని మా మనసుల్లో చోటు దక్కలేదు. ఏదేదో ఊహించుకొని సంబంధాలు, రక్త సంబంధాలు కలుపుకోవడానికి ప్రయత్నం చేయకు.
మళ్ళీ చెబుతున్నాను, మీరు వేరు, మేము వేరు. జీవితంలో నేను గీసిన గీత చెరిగిపోదు. నీ హద్దుల్లో నువ్వు ఉంటే అందరికీ మంచిది. అర్థమైందా? అలాగే సార్, అర్థమైంది. మీ మనవణ్ణి ఈ కేసు నుంచి కాపాడినందుకు నాకు చాలా మంచి కానుక ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. మీ అక్క మా రాకేష్ని ఎలా బుట్టలో వేసుకుందో, వాడిని కుటుంబం నుంచి ఎలా దూరం చేసిందో నువ్వు మర్చిపోయినా మేం మాత్రం మర్చిపోలేం. ఇప్పుడు నువ్వు కూడా మళ్ళీ మీ అక్క లాంటి చీప్ ట్రిక్స్ మా దగ్గర ప్లే చేయకు. ఏంటి, నేను నిజంగా అలా చేస్తున్నానా? హద్దు మీరి ప్రవర్తిస్తున్నానా? గౌతమ్ గారితో సరదాగా ఉండకూడదా? ఉంటే నా వల్ల మా అక్క బావలకు కూడా చెడ్డ పేరు వస్తుందా? ఏంటిది? ఝాన్సీ, నీ గురించి మా మావయ్య వాళ్ళకు అర్థం కావడం లేదు, అందుకే అలా మాట్లాడారు. నువ్వేం అవి మనసులోకి తీసుకోకు. ఈరోజు నువ్వు నా జీవితాన్ని, ఈ ఇంటి పరువుని, గౌతమ్ ఫ్యూచర్ని కాపాడావు. నీది చాలా గొప్ప మనసు ఝాన్సీ. నేను మీకు కీడు చేయాలని చూస్తే నువ్వు మాత్రం అవేవి మనసులో పెట్టుకోకుండా నా బతుకుని నిలబెట్టావు. ఈరోజు ఈ కుటుంబం ప్రశాంతంగా ఉందంటే దానికి కారణం నువ్వే. చాలా థ్యాంక్స్ ఝాన్సీ. నువ్వు చేసిన మేలు నేను ఈ జన్మలో మర్చిపోను. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. పిన్ని, కంగ్రాట్స్ పిన్ని, యు ఆర్ గ్రేట్ పిన్ని. అవును పిన్ని, బాబాయ్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు కదా. ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు. కమలమ్మ అందరికీ ఇంట్లో స్వీట్స్ పంచి పెడుతుంది. హా, ఇదిగో పిన్ని, నువ్వు కూడా తిను. వద్దమ్మా, మీరు తినండి. ఏమైంది పిన్ని, ఎందుకు డల్ గా ఉన్నావు? ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకు అలా ఉన్నావు? బాబాయ్ని ఇంటికి తీసుకొచ్చినందుకు నువ్వు హ్యాపీగా ఉండాలి కదా. చెప్పు పిన్ని, ఎందుకు అలా ఉన్నావు? అదేం లేదు నాన్న. సరే, నేను మళ్ళీ వస్తాను, మీరు ఇక్కడే ఉండండి, సరేనా? నువ్వు ఝాన్సీకి వెంటనే లవ్ ప్రపోజ్ చెయ్యి. ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే తర్వాత ఆలోచిద్దాం. అంతేకాని ముందే ప్రాబ్లమ్స్ వస్తాయని నీ మనసులో ఉన్న ప్రేమని సమాధి చేసుకోకు. గౌతమ్, నువ్వు లవ్ ప్రపోజ్ చేయడానికి ఇంతకన్నా మంచి టైం మళ్ళీ రాదు. వెళ్ళు, ధైర్యంగా వెళ్ళి ప్రపోజ్ చేయి. ఝాన్సీ ఏ తెగింపుతో అయితే నిన్ను ఈ కేసులో నుండి బయటపడేసిందో అదే తెగింపుతో నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్. ఇంకా ఆలోచిస్తావేంట్రా? వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు.
మీతో ఒక విషయం చెప్పాలండి. జీవితం చాలా గొప్పదండి. మనం ప్రయాణం చేసేటప్పుడు చాలా మంది పరిచయం అవుతుంటారు, కానీ కొంతమంది పరిచయం మాత్రం అక్కడే ఆగిపోదు. లైఫ్ లాంగ్ ఒకరికొకరు తోడుగా కలిసి ప్రయాణం చేయాలనుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఇంకా లాభం లేదండి. ఈ దోబూచులాటలు ఇక చాలనుకుంటున్నాను. డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. నా మనసులో ఉన్న మాట మీకు తెలుసు. మీ మనసులో ఉన్న మాట నాకు తెలుసు. కానీ ఇన్నాళ్ళు ఒకరికొకరం చెప్పుకోలేదు, అంతే. మీది నాది ఒకటే మాట. ఇప్పుడు చెప్తున్నాను. ఏం చెప్తారండి? ఏం చెప్తారు? ఝాన్సీ గారు, కళ్ళంతా ఎర్రగా ఉన్నాయేంటి? నా కళ్ళు ఎలా ఉంటే మీకెందుకు? కన్నీళ్లు కూడా వస్తున్నాయి. మీకెందుకు అంటున్నాను కదా. అవన్నీ మీకు అనవసరం. ఇక నుంచి మీరు నా దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడొద్దు. అదేంటండి అలా అంటారు? ఇంతకు ముందు దాకా బానే ఉన్నారుగా, బాగానే మాట్లాడారుగా. బుద్ధి గట్టి తిని మాట్లాడాను, తప్పైపోయింది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఝాన్సీ గారు, ఎందుకండి అంత ఎమోషనల్ అవుతున్నారు? ఇందాక మీ తాతయ్య గారు అన్న మాటలు విన్నారు కదా. నేను మిమ్మల్ని మాయ చేస్తున్నానండి. నా మాయలో మీరు పడిపోకండి. అది కాదండి గౌతమ్ గారు, నేను కేవలం పిల్లల్ని చూసుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. పిల్లల్ని ఈ కుటుంబానికి దగ్గర చేస్తానని నా అక్క బావలకి మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడం కోసమే నేను ఇక్కడ ఉంటున్నాను, అంతే. అంతే అంటారా? అంతే అంతే అంతే. అంతకు మించి ఏమీ లేదంటారా? చెప్పండి ఝాన్సీ గారు, మీ మనసులో నా మీద ఎలాంటి అభిప్రాయం లేదా? ఉంది. మీరు చాలా మంచివారు, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. నాకు మీ మీదున్న అభిప్రాయం కేవలం ఇది మాత్రమే. ఇంకేం లేదా? మౌనంగా ఉంటారేంటండి? చెప్పండి, ఇంకేం లేదా? లేదు. లేదు ఝాన్సీ గారు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఎందుకు మీ మనసుని చంపుకుంటారు? ఇన్ని రోజులు మన మనసులు వేసుకున్న బంధాన్ని ఎందుకు తుంచేస్తున్నారు? సార్, మీరు పొరపాటు పడుతున్నారు. మన మధ్య ఏ బంధం లేదు, ఎలాంటి బంధత్వము లేదు. మీరు వేరు, నేను వేరు. ఇక్కడ ఎవరు ఎవరికి ఏమి కారు, అర్థమైందా?
వదలండి సార్, ఝాన్సీ గారు. వదలండి సార్. ఇంకోసారి ఇలా చేయి పట్టుకోవడం లాంటివి చెయ్యొద్దు, మర్యాదగా ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఇకపై మీరు నా దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడొద్దు. ఝాన్సీ గారు, మీకు మీ కుటుంబానికి ఒక దండం సార్. ఝాన్సీ గారు, రక్తం వస్తుంది. ముట్టుకోకండి, దయచేసి నా దగ్గరికి రాకండి. ఇంతవరకు మీ కుటుంబం నాకిచ్చిన బహుమతులు చాలు. ఇన్నాళ్లలో ఏ రోజైనా నేను మీ విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే, మీ మనసులో ఏమైనా ఆలోచనలకి నేను కారణమైతే నన్ను క్షమించండి. అవన్నీ ఇక్కడే వదిలేసేయండి. మీరు గొప్పోళ్ళలాగే ఉండండి సార్. నా దగ్గరికి రాకండి. నా లైఫ్లో ఝాన్సీ లేకపోతే నేను తట్టుకోలేను. నిజం చెప్పాలంటే నేను బ్రతకలేను బాబాయ్. రేయ్, గౌతమ్ ఎందుకిలా డిసప్పాయింట్ అవుతున్నావు? ఇప్పుడు ఏమైంది చెప్పు. అది కాదు బాబాయ్, తను వేరు నేను వేరు అంటుంది. తనొచ్చిన పర్పస్ వేరు, అనవసరంగా ఏవేవో ఊహించుకోవద్దంటుంది. తనన్న మాటలు ఒక్కొక్కటి గుర్తొస్తుంటే నా గుండె ముక్కలైపోతుంది. రేయ్ గౌతమ్, సరే తనేదో అలా అనిందే అనుకుందాం. ఇప్పుడు నువ్వింకా నీ లవ్ ప్రపోజ్ చేయలేదు కదరా, ఎందుకలా డేలా పడిపోతావు? ఇప్పుడు నువ్వు కూడా మళ్ళీ మీ అక్కలాంటి చీప్ ట్రిక్స్ మా దగ్గర ప్లే చేయకు. రేయ్ గౌతమ్, ఝాన్సీ అలా మాట్లాడడానికి కారణం మీ తాతయ్య సోమేశ్వరరావే. ఆయన మాటలు నన్నే చాలా బాధ పెట్టాయిరా. అలాంటిది ఝాన్సీ ఎంత ఫీల్ అయి ఉంటుందో అర్థం చేసుకో. అందుకనేమో తనలా బిహేవ్ చేసుంటుంది. అంతేకాని నువ్వంటే ఇష్టం లేకనో ప్రేమ లేకనో కాదురా. రేయ్ గౌతమ్, ప్రేమలో ఇలాంటివి కామన్ రా. మనమే ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తూ వాళ్లలో ధైర్యాన్ని నింపి మన ప్రేమని మనమే సక్సెస్ చేసుకోవాలరా. అంతేగాని నువ్విలా మూలను కూర్చుని బాధపడితే ఎలారా? తను అలా మాట్లాడినందుకు నువ్వెంత బాధపడుతున్నావో అంతకంటే తను ఎక్కువ బాధపడుతూ ఉండొచ్చు. తనెందుకు బాధపడ్డం బాబాయ్? తాతయ్య ఏదో అన్నారని తన మనసుని చంపుకుంటుందా? నువ్వు లవ్లో పూర్తిగా మునిగిపోయి మన ఇంట్లో జరిగిన సంఘటనలు మర్చిపోయావనుకుంటా. వాళ్ళ అక్క వల్లే మీ అన్నయ్య దూరం అయ్యాడని అందరూ అంటుంటే ఇంకా తనెలా ఓపెన్ అవుతుందిరా? పాపం ఝాన్సీ ఇంటి వాళ్ల కోసం, ఇంటి పరువు కాపాడడం కోసం చాలా చేసిందిరా. మన వాళ్ళు అదేది అర్థం చేసుకోకుండా తనను ఇంకా అవమానిస్తూనే ఉన్నారు. అరే గౌతమ్, ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం ఝాన్సీని వదులుకోకురా. నీ లైఫ్ బాగుండాలంటే ఝాన్సీతోనే నువ్వు జీవితం పంచుకోవాలరా. అది జరగాలంటే నువ్విలా ఉండకూడదు. ఎప్పట్లాగే యాక్టివ్గా ఉంటూ ఝాన్సీకి సాయం చేస్తూ ఉండాలరా. అప్పుడే ఝాన్సీ ఏదో ఒక రోజు నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుందిరా. అది కాదు బాబాయ్. రై, నువ్వింకేం చెప్పొద్దు. నీ మనసులో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ తీసేసేయి. ఒక పాజిటివ్ వైబ్లో ఉండు. అంతా మంచిగా జరుగుతుందిరా. నువ్వేం వరీ కాకు. మేడం, కాఫీ తీసుకోండి. నా కాఫీ ఎందుకు తీసుకొచ్చావు?
నేనేం చెప్పలేదు కదా. ఇంకెప్పుడు ఇలా కాఫీ లాంటివి తీసుకురావద్దు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అనవసరంగా మిమ్మల్ని తిడతారు. వెళ్ళండి. ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళండి. మీతో కొంచెం పనుంది మేడం. ఏంటి? స్వాతి, ఇలా రామ్మా. ఇది నా కూతురు మేడం. దీని పేరు స్వాతి. దీని గురించి మాట్లాడదామని వచ్చాను. ఏం జరిగింది? ఓ పోకిరుడు దీన్ని ప్రేమ పెళ్లి అంటూ వేధిస్తున్నాడంట. వాడు నీకెలా పరిచయం? నా క్లాస్మేట్ మేడం. సరే, మీ అమ్మ ఉందని భయపడకు. నిజం చెప్పు, వాడంటే నీకిష్టమేనా? లేదు మేడం, బాగా చదువుకొని అమ్మని బాగా చూసుకుందాం అనుకుంటున్నాను. కానీ వాడు నన్ను టార్చర్ చేస్తున్నాడు మేడం. ఊరుకో, ఏడవకో. అసలు ఏం జరిగింది? ఎప్పటి నుంచి వాడు నిన్ను టార్చర్ పెడుతున్నాడు? మేము 10th క్లాస్లో ఉన్నప్పుడే ప్రతిరోజు నన్ను ప్రేమిస్తున్నానని, నేను లేకపోతే చచ్చిపోతానని నా వెంట పడేవాడు. వాడు నిజంగానే చచ్చిపోతాడేమోనని భయపడి, ముందు నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వు, ఆ తర్వాత చెప్తాను అని చెప్పాను. 10th రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి నన్ను ప్రేమిస్తావా లేదా అని చాలా టార్చర్ పెడుతున్నాడు మేడం. నువ్వు పాస్ అయ్యావా? పాస్ అయ్యాను మేడం. 90% మార్క్స్ వచ్చాయి మేడం. మరి వాడు పాస్ అయ్యాడా? లేదు మేడం, ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయినందుకు నువ్వు వాడిని అవాయిడ్ చేస్తున్నావా? అదేం లేదు మేడం, నాకు అసలు ప్రేమ అదేది అంటేనే ఇష్టం లేదు మేడం. నిజంగానే వాడు చనిపోతే అందరూ నన్ను తిట్టుకుంటారని అలా చెప్పాను. 10th పాస్ అయిన తర్వాత వాడికి ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్దాం అనుకున్నా. కానీ వాడు వేస్ట్ ఫెలో అని ఇప్పుడు అర్థమైంది మేడం. మేడం, వాడి ఇంటి దగ్గర నుంచి మొదలుకొని బస్ స్టాపు, కాలేజు, ట్యూషను ఇలా ఎక్కడ పడితే అక్కడ వెంటపడి వేధిస్తున్నాడంట. దీని ఫోటోలు అదేదో మార్ఫింగో గీర్ఫింగో చేసి అందరికీ పంపిస్తానని బెదిరిస్తున్నాడంట. స్వాతి, అసలు వాడి దగ్గర నీ ఫోటోలు ఎందుకున్నాయి? అప్పుడు ఫ్రెండ్స్తో కలిసి దిగిన ఫోటోలు వాడి దగ్గర ఉన్నాయి మేడం. నిజంగా నేనే తప్పు చేయలేదు మేడం. పైసా పైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నాను. దీని చదువు అయిపోయాక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ వాడు మా పరువు తీస్తానని బెదిరిస్తున్నాడంట. దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మేడం. దీనికి ఏదైనా అయితే నేను బ్రతకలేను మేడం. మిమ్మల్ని నమ్ముకుని వచ్చాం. మీరే ఏదో ఒకటి చేసి వాడి పీడ పోయేలా చేయండి మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను. వద్దండి, మీరిలా చేయడం తప్పు. పెద్దవారు, మీరే ఇలా అయిపోతే చిన్నపిల్ల తనేమైపోతుందో ఆలోచించండి. మీరిప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి. మీ కూతురికి ధైర్యం చెప్తూ అండగా నిలబడాలి. అప్పుడే తను ఎలాంటి భయాలు పెట్టుకోదు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ధైర్యంగా ఫేస్ చేయగలదు. అవును, మృణాలిని గారు ఉన్నారు కదా, తనకి చెప్తే తను ఈజీగా ఈ కేసుని సాల్వ్ చేస్తారు కదా. మీరైతే ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది మేడం. మాలాంటి వాళ్ళకి అండగా నిలబడేది మీరే. ఇది నేను చెప్తున్న మాట కాదు మేడం, ఈ లోకం అంటున్న మాట. మీరే ఎలాగైనా దీన్ని కాపాడండి మేడం. వాడు నిన్ను బస్ స్టాండ్లో హెరాస్ చేస్తున్నాడు అన్నారు కదా? అవును మేడం. ఓకే, నేను చెప్పేది విను.
చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది మేడం. మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. అంతా నేను చూసుకుంటాను. చాలా సంతోషం మేడం. వద్దండి, వాడిని హెరాస్ చేసేది ఇక్కడేనా? అవును మేడం. సరే, నువ్వు ఇక్కడే ఉండు, మేము ఆ పక్కన ఉంటాం. వాడొచ్చి ఏం చేస్తాడో చూద్దాం. మేడం భయంగా ఉంది. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. నేనున్నాను కదా, నీకేం కాదు. ఓకేనా? పదండమ్మా. వావ్ స్వాతి, ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు. కాంప్లిమెంట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి చిరాకు పడతావేంటి? ప్లీజ్ శంకర్, నన్ను వదిలేసేయ్. ఏంటే మీ అమ్మాయిలు అబ్బాయిలకి ఇచ్చిన మాట అంత ఈజీగా మర్చిపోతారా? 10th అయిపోయాక చెప్తానన్నావుగా, మరి ఇప్పుడేంటి ఇష్టం లేదు అది ఇది అంటున్నావు? నువ్వంటే నాకు పిచ్చి స్వాతి. చూడు, ఇదిగో నా గుండెల మీద నీ పేరు పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాను. ఏంటి పిచ్చి పనులు? చెప్తున్నా కదా, నువ్వంటే పిచ్చి. ఈరోజు తాడో పేడో తేలాలి. చెప్పు, నన్ను లవ్ చేస్తావా లేదా? ప్లీజ్ శంకర్, నన్ను ఇబ్బంది పెట్టకు. నాకు ఈ ప్రేమ అది ఇది ఇష్టం లేదు. నేను బాగా చదువుకోవాలి, మా అమ్మని బాగా చూసుకోవాలి. నీకు దండం పెడతాను, నన్ను వదిలేసేయ్. ఇలా చెప్తే వినవు గానీ నాతో రా. ఏ వదులు. ప్లీజ్ వదులు. ఏయ్, చేయదులు. నువ్వెవరు? లాయర్ ఝాన్సీన్ రా. నువ్వు ఒక మైనర్ అమ్మాయిని ప్రేమ పెళ్లి అంటూ హెరాస్ చేస్తున్నావు. ఫోక్సో కేసు కింద ఊచలు లెక్క పెట్టిస్తాను. జీవితంలో బెయిల్ కూడా దొరకదు. నీ కెరియర్ నాశనం అయిపోతుంది. ఇంకోసారి ఇలా చేయకు. వదిలే అమ్మాయి చేయి. రై, జాగ్రత్త. ఇక నుంచి ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయకు. రై, చేయగలరా? నువ్వు మేజర్వే కదా, నువ్వేనా నాకు ఓకే. అరే బాబు, నువ్వు మామూలుడు కాదురా, నువ్వు తోపురా, నువ్వు తురుమ్రా. రై, చెయ్యగలరా? వదలు. ఏ వదలు. వదలరా. శంకర్, తప్పు చేస్తున్నావు. మేడం చెయ్యి వదులు. వదలరా. రేయ్, కారాపు. రేయ్, లాఠీ ఇవ్వండి. రేయ్, అమ్మా, ఝాన్సీ గారి చేయి పట్టుకుంటావా? ఝాన్సీ గారి చేయి పట్టుకో. రేయ్, గౌతమ్ గారు,
గౌతమ్ గారు వదలండి. చెప్పు ఎందుకు పట్టుకున్నావు చెయ్యి చెప్పు. కొట్టదు సార్, సార్ కొట్టదు సార్. సార్ గౌతమ్ గారు వాడిని వదిలేయండి. వాడు మీ చెయ్యి పట్టుకున్నాడు. అసలు ఇష్యూ అది కాదండి, నేను చెప్పేది వినండి. సిచ్యువేషన్ ఏదైనా అవనివ్వండి, వాడు మీ చెయ్యి పట్టుకున్నాడు. చెయ్యి పట్టుకుంటావా? ఎందుకు పట్టుకున్నావు? చెప్పరా ఎందుకు పట్టుకున్నావు? చెయ్యి ఎందుకు పట్టుకున్నావు? సార్ సార్ ఆగండి సార్, ఆగండి. మీరు ఆగండి మాధవ్ గారు. ఝాన్సీ గారి చెయ్యి పట్టుకుంటావా? నీకెంత ధైర్యం? అయ్యో గౌతమ్ గారు. చెప్పు తప్పైంది సార్. ఎందుకు పట్టుకున్నావు? సార్ సార్ తప్పైంది సార్. చెప్పరా. తప్పైపోయింది సార్. సార్ 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 నన్ను వదిలేండి సార్. సార్ డోర్ ఓపెన్ చేయండి. మేడం, గౌతమ్ సార్ ఎలా వచ్చారు? అదే నాకు అర్థం కావట్లేదు. అసలు నేను అనుకున్నదేంటి, ఆయన చేస్తుందేంటి? నా చేయి పట్టుకున్నాడని వాడిని కొడుతున్నారు. కొంపదీసి ఏదైనా కొత్త కేసు క్రియేట్ చేస్తారా ఏంటి? చూస్తుంటే గౌతమ్ గారు ఏదో ప్రాబ్లం చేసేలా ఉన్నారు. మేడం, నాకు చాలా భయంగా ఉంది. గౌతమ్ సార్ కోపంలో వాడిని చంపేసేలా ఉన్నారు. అదేం జరగదు. నేను స్వాతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి గౌతమ్ గారికి విషయం చెప్తాం. ముందు మీరు ఇంటికి వెళ్ళండి. అలాగే మేడం. ఆటో పద స్వాతి. నాన్నగారు ఏమైంది? ఎందుకు రమ్మన్నారు? రాత్రి ఓ పీడకలు వచ్చిందిరా. అప్పటి నుంచి నా మనసు రాలేదు. ఏవేవో ఆలోచనలు, ఏదో భయం నన్ను ఆవహించినట్లు అనిపిస్తుంది. నన్ను జాగ్రత్తగా ఉండమని కాలం నన్ను హెచ్చరిస్తున్నట్లుంది. ఆ పీడకల దేని గురించి నాన్న? మన గౌతమ్ గురించి. మావయ్య మీరేమంటున్నారు? అవునమ్మా కమలా, ఆ కళలో నీ పెద్ద కొడుకులాగానే నీ చిన్న కొడుకు కూడా ప్రేమ పెళ్లి చేసుకుని మనల్ని కాదని వెళ్ళిపోయాడంట. లేదు నాన్న, గౌతమ్ అలా చేయడు. అయినా కల్లో వచ్చేవన్నీ నిజం కాదు కదా నాన్న? లేదు ధనంజయ్, కొన్ని నిజం కూడా కావచ్చు. నీకు గుర్తుంది కదా రాకేష్ ఎలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడో? అసలు ఘోరం ఏంటంటే నా కళలో గౌతమ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు, ఆ ఝాన్సీని. నాకు చాలా భయంగా ఉందిరా. వీడు కూడా నీ పెద్ద కొడుకులాగానే మనకెదురు తిరిగితే మన పరిస్థితి ఏమిటి? అలా ఏం జరగదు నాన్న. మన ఇంట్లో జరిగిన సంఘటనలన్నీ తెలిసి కూడా గౌతమ్ అలాంటి తప్పు చేయడు. వాడు చాలా మంచివాడు నాన్న. మీరన్నా మన కుటుంబం అన్నా వాడికి ప్రాణం నాన్న. రాకేష్ కూడా చాలా మంచివాడే కదా. వాడికి కూడా నేనన్నా మన కుటుంబం అన్నా ప్రాణమే కదా. మరి వాడు చేసినప్పుడు వీడు కూడా అలా చేయడానికి గ్యారెంటీ ఏంటి? అది కాదు నాన్న. లేదురా ధనుంజయ్. ఏంటిది? లాకప్ డెత్ కేసులో మళ్ళీ లోపలికి వెళ్ళాలనుకుంటున్నారా మీ ఎస్ఐ గారు? అది కాదండి, వీడు మీ చేయి పట్టుకున్నాడు. చూడండి ఎస్ఐ గారు, ఝాన్సీ గారు మీ పిలుపు మారింది. జీవితాలే మారిపోతున్నాయి. అయినా ఎస్ఐ గారిని ఎస్ఐ గారనే పిలుస్తారు కదా.
కానీ ఇన్ని రోజులు గౌతమ్ గారు అన్నారు కదా. అప్పుడు మీ స్టేటస్ గురించి తెలియకలా అన్నాను. మీరు అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా ఎందుకు కొడుతున్నారు? వీడు ఈ అమ్మాయిని ప్రేమ పెళ్లి అంటూ టార్చర్ పెడుతున్నాడు. నేను ఈ అమ్మాయికి హెల్ప్ చేద్దామని వాడితో మాట్లాడదాం అనుకుంటే ఇంతలో మీరొచ్చి వాడేదో నా మీద చెయ్యేశాడని మీకిష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక కూడా ఏదీ విచారించకుండానే అలా గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. అది కాదండి. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? మీ ఇంటి పని మనిషి పారిజాతం కూతురు. అవును సార్, నన్ను కాపాడమని నేను మా అమ్మ మేడం అడిగితేనే మేడం అక్కడికి వచ్చారు. ఇది నా కూతురు మేడం. దీని పేరు స్వాతి. దీని గురించి మాట్లాడదామని వచ్చాను. ఏం జరిగింది? ఓ పోకిరుడు దీన్ని ప్రేమ పెళ్లి అంటూ వేధిస్తున్నాడంట. ఆ అమ్మాయికి హెల్ప్ చేయడానికి వచ్చిన ఝాన్సీ గారి చేయి పట్టుకుంటావరా నిన్ను? అసలు మీ స్టేషన్లో ఏం జరుగుతుంది? వాణ్ణి చంపేసేలా ఉన్నారు. మీ ఎస్ఐ గారికి స్క్రూ లూజ్ అయిందా ఏంటి? కేసు ఒకటైతే మీ ఎస్ఐ గారు చేస్తున్న నిర్వాకం మరొకటి. ఏంటిది? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? కేసు పక్కన పెట్టి ఝాన్సీ గారు చేపట్టుకుంటావా, ఝాన్సీ గారు చేపట్టుకుంటావా అని పబ్లిసిటీ చేస్తున్నారేంటి? నాకేం అర్థం కావట్లేదు. నా మీద అంత కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఝాన్సీ, ద లాయర్ ఝాన్సీ. నన్ను నేను కాపాడుకోగలను. నాకు ఎవరి సాయం గాని సపోర్ట్ గాని అస్సలు అక్కర్లేదు. ఎవరైనా నా విషయంలో కలగజేసుకుంటే నాకు నచ్చదు. అనవసరంగా మీ ఎస్ఐ గారిని వరి అవ్వద్దని చెప్పండి. మీ ఎస్ఐ గారు ఇలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నా విషయంలో మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేయొద్దని చెప్పండి. ఇదిగోండి, ఈ అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడు అనడానికి సాక్ష్యం మీ ఎస్ఐ గారికి చూపించండి. పర్వాలేదు, చూపించండి. చూడండి సార్. మమ్మీ డాడీ ఉన్నప్పుడు చాలా బాగుండేది కదా. అవునక్క, డాడీ ప్రతిరోజు చాక్లెట్లు ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చేవాడు. మమ్మీ ఇంట్లో స్నాక్స్ చేసేది. మమ్మీ డాడీ మనతో ఉంటే చాలా బాగుండేది. అక్క, నేను అచ్చం డాడీ లాగానే ఉంటాను కదా. హా, నిజం. నా కళ్ళు కూడా డాడీ కళ్ళులా ఉంటాయి. కమలమ్మ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కదా. అవును వంశీ, నాన్న కూడా నువ్వు అచ్చం తనలాగే ఉంటావని అనేవాడు. నువ్వు డాడీలా ఉంటే నేను మమ్మీలా ఉంటాను వంశీ. అదేం లేదక్క, నువ్వు మమ్మీలా ఉండవు. లేదురా, నేను అచ్చం మమ్మీలాగే ఉంటాను. ఉండవని చెప్తున్నాను కదక్క. నువ్వు మమ్మీలానే కాదు, డాడీలా కూడా ఉండవు. లేదు, నీకేం తెలీదురా. చూడు, మమ్మీ ముక్కు నా ముక్కు ఒకేలాగా ఉంటుంది. ఎందుకక్క అబద్ధాలు చెప్తావు? నువ్వు అసలు మమ్మీ బొజ్జులో పుట్టలేదు కదా, మరి మమ్మీలా ఎలా ఉంటావు? ఏంటక్క మర్చిపోయావా? నువ్వు అనాథవి. రే వంశీ, అలా అనకురా, నాకేడుపు వస్తుందిరా. నిజమే కదక్క. చెప్తున్నా కదరా, మళ్ళీ అలానే అంటావేంటి? నన్ను అలా అనద్దని మమ్మీ డాడీ నీకు చాలా సార్లు చెప్పారు కదా. పిన్ని కూడా చెప్తూనే ఉంటుంది కదా. లేదు, నేను అంటాను. రే, నాకేడుపు వస్తుందిరా. ఏడు. రే, నాకు కోపం తెప్పించకురా. ఏం చేస్తావు? నిన్ను. రే, ఆగరా. రే వంశీ. రాత్రి మగళ్ళు ఫైల్స్ బుక్స్ ముందేసుకుని కేసును రీసెర్చ్ చేసినంత మాత్రాన గెలుపు దక్కదు.
ఇప్పటికైనా నీ వరుస ఓటములు చెప్పే పాఠాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నా మాట విని ఆ కేసులు కోర్టులు అంటూ తిరగడం మానేసాయి. ఎలాగైనా దెబ్బ కొట్టాలి. మా డాడ్ ముందు నన్ను తలదించుకునేలా చేసింది కదా, దాన్ని కూడా అలాగే చేయాలి. రే వంశీ ఆగు. ఆగమన్నానా? ఏంటి మీ అల్లరి? ఒక చోట కుదురుగా కూర్చోలేరా? ఎప్పుడు చూసిన అటు ఇటు గెంతడాలు, ఏదో ఒకటి చేసుకోవడం. ఇదేవో తనెవరు? మా అమ్మ. మా రాకేష్ ని పెళ్లి చేసుకున్న రాధ ఈ మహాతల్లేనా? ఇది కూడా ఝాన్సీలాగే పొగరబోతులా ఉంది. మేడం, మీరు లాయరే కదా, నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? రే వంశీ వద్దురా. నువ్వు ఉండక్క. ఏంటి? ఏం లేదు, ఆ ఫోటోలు సరిగ్గా చూసి మా ఇద్దరిలో ఎవరి పోలికలు మా మమ్మీ డాడీలా ఉన్నాయో చెప్పండి. పోలికలు ఎలా ఉంటేనే మీ జాతకాలు మారుతాయా ఏంటి? అది కాదు, మా స్వీటీ అక్క మమ్మీ పోలికలు వచ్చాయంటుంది. అలా ఎలా వస్తాయి? అసలు తను మా మమ్మీ బొజ్జలో పుట్టలేదు కదా. మీరే చూడండి, అలా లేదు కదా. రే వంశీ మనం వెళ్దాం పదా, నువ్వు ఇంకేం మాట్లాడొద్దురా. ఏయ్ నువ్వుండు, నువ్వు చెప్పరా, ఎందుకలా అంటున్నావు? ఎందుకంటే నిజంగానే స్వీటీ మా మమ్మీ బొజ్జులో పుట్టలేదు. మరి అలాంటప్పుడు తనకి మా మమ్మీ పోలికలు ఎలా వస్తాయి? స్వీటీ, వంశీ చెప్తుంది నిజమేనా? వంశీ అబద్ధం చెప్తున్నాడు కదా? లేదు, నిజమే చెప్తున్నాడు. నన్ను అలా అనద్దని మమ్మీ డాడీ పిన్ని ప్రామిస్ కూడా చేయించుకున్నారు. కానీ వీడు ప్రామిస్ ని బ్రేక్ చేసి పదే పదే అలానే అంటున్నాడు. నాకేడుపు వస్తుంది. అంటే నువ్వు నిజంగానే రాధ కడుపున పుట్టలేదా? ఏమైంది? డల్ గా ఉన్నారేంటి? వంశీ నన్ను అనాథని ఏడిపిస్తున్నాడు బాబాయ్. ఏంటి? వంశీ, అక్కన అలా అనొచ్చా? తప్పు. అక్క అనాదే బాబాయ్. రే, నన్ను మమ్మీ డాడీ వాళ్ళు దత్తత తీసుకున్నారు. నేను వాళ్ళ కూతుర్నే. ఏంటమ్మా నువ్వు అంటుంది? అవును బాబాయ్, నేను పిన్నికి కుప్ప తొట్టిలో దొరికానంట. ఒక కుప్ప తోటి దగ్గర పసిపాప ఏడుపు వినిపించింది. నేను వెళ్లి పాపను ఎత్తుకుని పాప వాళ్ళ మనుషులు ఎవరైనా ఉన్నారేమోనని చుట్టుపక్కల చూశాను. ఎవరూ కనిపించకపోయేసరికి పాపను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. పిన్ని మోసం చేసిందని అందరూ కోపంగా ఉన్నారు. చూసారా డాడ్, ఝాన్సీ తెలివితేటలు. ఈ అనాథ పిల్లకి మన ఇంటి వారసురాలిగా హక్కు కల్పించడం కోసం మనల్ని కోర్టుకి ఈడ్చింది. బాబాయ్,
నీకు చెప్పినందుకు నువ్వు కూడా పిన్నిని తిడతావా? పిన్ని చాలా మంచిది. పిన్ని లేకపోతే నేను అనాథలో ఉండేదాన్ని. అమ్మా స్వీటీ. బాబాయ్, పిన్నినేమనద్దు ప్లీజ్. లేదమ్మా, నేనేమన్నా. అయినా నువ్వు అనాథవు కాదు, మా బంగారు తల్లివి. కన్న బిడ్డల్ని పెంచడం గొప్ప కాదు. ఎవరినైనా తమ బిడ్డలతో సమానంగా పెంచాలంటే చాలా మంచి మనసు ఉండాలి. నిన్ను దత్తత తీసుకొని మా అన్నయ్య, అదే మీ డాడీ, చాలా గొప్ప పని చేశాడు. ఎవరు అవునన్నా కాదన్నా ఏ రోజైతే మీ డాడీ నిన్ను దత్తత తీసుకున్నాడో ఆ రోజు నుంచి నువ్వు ఈ ఇంటి వారసురాలివే, మా ఇంటి మహాలక్ష్మివి. అర్థమైందా? నువ్వు ఇలాంటివే మనసులో పెట్టుకోకు, హ్యాపీగా ఉండు. నాన్న, వంశీ, అక్కని ఇంకొకసారి అలా అనొద్దు. అక్కకి సారీ చెప్పు. సారీ అక్క. సరే, లోపలికి వెళ్దాం పదండి. రండి. గౌతమ్, ముందు ఆ పిల్లల మీద చేయి. అసలు వాళ్ళు ఎవరో తెలియకుండా, ఎవరికి పుట్టారో కూడా తెలియకుండా అంత జాలి చూపిస్తున్నావు. అసలు ఆ స్వీటీ ఎవరో తెలుసా? ఒక అనాథ. ఇప్పుడే తెలిసింది తాతయ్య, పిల్లలు చెప్పారు. తాతయ్య ప్లీజ్, వాళ్ళు పసిపిల్లలు, వాళ్ళ మీద ఎందుకు కోపం చూపిస్తారు? నోర్మై! పిల్లలైతే నీతి జాతి ఉండక్కర్లేదా? అయినా అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నా నడుస్తుంది అనుకుంటున్నావా? అది కాదు తాతయ్య, నేను చెప్పేది కాస్త వినండి. ఏంటి నువ్వు చెప్పినట్టు వినడానికి ఇదేం పోలీస్ స్టేషన్ కాదు, మేమేం కానిస్టేబుల్స్ కాదు. ఇది సోమేశ్వరరావు ఇల్లు. ఎవరు ఎక్కడ ఉండాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించాల్సింది నేను. ఆ ఝాన్సీ పిల్లల పుట్టుకేంటో, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఇంతవరకు మాకెవరికి చెప్పలేదు. నువ్వు తనని నెత్తిన పెట్టుకుని ఊరెళ్తావు కదా, కనీసం నీకైనా చెప్పిందా? లేదు కదా. పోనీ ఆ పిల్లలకు డాన్సులు నేర్పించడం మీ అమ్మకైనా చెప్పిందా? లేదు కదా. ఆ ఝాన్సీ మనసులో ఎంత పెద్ద కుట్ర ఉంటే ఇంత పెద్ద నిజాన్ని దాస్తుంది. మావయ్య, కమలా, నువ్వెందుకు మధ్యలోకి వస్తావు? నీ కొడుకు ఎవరా లాంటి వాడో తెలియటం లేదు. వాడికి అర్థమయ్యేలా చెబుతున్నాను, చెప్ప నువ్వు. ఎవరి బిడ్డనో మన రాకేష్ బిడ్డని చెప్పింది. తన కోసం ఇంటి పరువును బజార్ను పడేసింది. తన ఆరోగ్యం కోసం మన చేత లక్షలు ఖర్చు పెట్టించింది. అసలు ఆ ఝాన్సీని అడిగేవారు లేరని మనల్ని ఎంత మోసం చేసిందో చూసావా? ఫోన్లేండి నాన్న, ఎవరి బిడ్డ అయితే ఉంది. ధనంజయ్, ఏంట్రా నువ్వు నన్ను తప్పు పడుతున్నావా? అది కాదు నాన్న. ఇక మాట్లాడకో. ఆ ఝాన్సీని పిల్లల్ని అనేసరికి నీకు రోషం పొడుచుకొస్తుందేమిటి? తను
తను నీ భార్యని నీ కొడుకుని మాయ చేసినట్లు నిన్ను కూడా మాయ చేసిందా? లేదంటే ఎదురు మాట్లాడటం నీ కొడుకుల్ని చూసి నేర్చుకుంటున్నావా? స్వీటీ, వంశీ, ఏమైంది నాన్న? నిజం తెలిసింది ఝాన్సీ. ఏ నిజం మేడం? అదే పిల్లల పుట్టు పూర్వోత్తరాల గురించి. ఈ పిల్లలు మా రాకేష్ పిల్లలు అని నువ్వు చెప్పావు కదా. ఇప్పుడు కాదని ఎవరన్నారు మేడం? స్వీటీ ఒక అనాథ. మేడం, వీళ్ళు మా అక్క బావ పిల్లలు, అనాథలు కారు. మమ్మల్ని ఇంకా మభ్యపెట్టాలని చూడకు ఝాన్సీ. పిల్లలే చెప్పారు స్వీటీ అనాథ అని. ఇంత పెద్ద విషయాన్ని మాకెందుకు చెప్పలేదు? చెప్పే సందర్భం రాలేదు. హో, ఏం కవర్ చేస్తున్నావు ఝాన్సీ? సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మాట్లాడడం ఎవరైనా నీ తర్వాతే. మేడం, అవకాశం దొరికింది కదా అని నేనేదో పెద్ద నేరం చేసినట్టు నన్ను నిలదీకండి మేడం. నువ్వు చేసింది నేరమే. నీ మనసులో ఎంత పెద్ద కుట్ర దాగుందో మాకిప్పుడు అర్థమైంది. అలాంటిదేమీ లేదు మేడం. ఉంది. పిల్లల్ని అడ్డు పెట్టుకొని మా ఆస్తి కొట్టేయాలనుకున్నావు. అందుకే అనాథని ఇంటి వారసురాలని మమ్మల్ని నమ్మించావు. మేడం, తను నిజంగా ఈ ఇంటి వారసురాలే. మా అక్క బావ ఏ రోజైతే స్వీటీని దత్తత తీసుకున్నారో ఆ రోజే వాళ్ళ కూతురు అయ్యింది.